అవును మామ, మీరు విన్నది అయితే నిజమే. కుమ్రలు అయితే వచ్చేసినాం. నిన్న యాదగిరిగుట్ట కాడ నుంచి అయితే బయలుదేరినాం కదా, ఆకలి అవుతుందని చెప్పేసి ఇక్కడ రాజాపేట కాడ ఏమో రెస్టారెంట్ ఉండే తినేసి మెల్లగా బయలుదేరినాం. 12 గంటలకైతే తిన్నాం అక్కడ ఇక్కడ. మళ్ళా బయలుదేరినాం. అక్కడికైతే 1 గంటలకు వచ్చేసినాం. రూమ్ తీసుకొని అమ్మ సల్లసలికి చెద్దలు వేసుకోలేం తెచ్చుకోలే. ఆమెనే సాపించింది. సాప వేసుకొని పడుచుకుంటే సల్లసలి పోయి అమ్మ నిద్రసలేమో అసలు. అక్కడికన్నా తెల్లారిపోయింది. అమ్మ పొద్దుగా లేచి స్నానం చేసి ఇంటికన్నా 10 గంటల వరకు అంతా మీద పొద్దుగా 6 గంటలకు లేచి స్నానం చేసి పచ్చప్ప 420 రూపాయలు ఇస్తే స్నానం చేసుకొని రూమ్ లో లేకుంటే బయట ఊరకాడ 20 రూపాయలు ఇస్తే స్నానం చేసుకోవచ్చు. దర్శనానికి పోతే ఆ పబ్లిక్ చూసి షాక్ అయినా, బాబా ఏం పబ్లిక్ రా అనుకున్నా. ఫ్రీ దర్శనం పోతే 5 గంటలు పడుతుందంట పక్కన వాళ్ళు చెప్పారు. అందుకే సపోర్ట్ దాకా 150 రూపీస్ టికెట్ తీసుకొని అయితే వచ్చేసినాం. అమ్మ అక్కడిక్కడ 2 గంటలలో అయిపోయింది దర్శనం అయితే. మంచిగా అయిపోయింది. ఏడ చూసిన పబ్లిక్ వై పిచ్చ పబ్లిక్. ముందే ఇది జాతర సీజన్, అందుకే అందులో ఆదివారం కాబట్టి జబ ఉరువాయి పబ్లిక్ అయితే. ఏడ చూసిన పిచ్చ పబ్లిక్ ఉరువాయి. రాజగిరిలవాడు రాజు మల్లన్న, దేవ మల్లన్న, రత్నాల దేవుడు అన్న మల్లన్న, స్వామి మల్లన్న, గంగరేడు ఎట్టు అన్న మల్లన్న, దేవ మల్లన్న, ఘనమైన పూజలు స్వామి మల్లన్న, రాజు మల్లన్న, గంగరేడు ఎట్టు ఘనమైన పూజలు, కొరకొర మీసాల అన్న మల్లన్న, స్వామి మల్లన్న, కొండంత దేవుడు అన్న మల్లన్న,